నా పేరు పాండురంగారావు. నేను రెనోవా ఎనర్జీ హాస్పిటల్లో గ్యాస్ట్రెంటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, దానివలన ఏమిటి కష్టాలు అది తెలుసుకుందాం. హెచ్ పైలోరీ అనేది కడుపు లోపల లైనింగ్ అంటే శ్లేష్మ పొరలలో ఉండే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వలన కడుపు లోపల పొరల లోపల పూతలాగా వచ్చి యాసిడ్ ఎక్కువగా సెక్రెట్ అయ్యి కడుపు లోపల పూత అంతా ఎర్రగా అవుతుందని గ్యాస్ట్రైటిస్ అంటారు. ఎక్కువ రోజులు ఇలా ఉంటే ట్రీట్మెంట్ లేకుండా అది చిన్న పిగులో కూడా పాకి అక్కడ పూత, దాన్ని డ్యూడినైటిస్ అంటారు, లేదా అల్సర్, డ్యూడినల్ అల్సర్ అంటారు. ఇది ఎక్కువ రోజులు కడుపులో ఉంటే కొంతమందికి కడుపులో ఉన్న పూత సన్నగా అయిపోతుంది, దాన్ని అట్రోపిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. తర్వాత క్యాన్సర్, కడుపులో క్యాన్సర్కి కూడా దారి తీయచ్చు. ఇది ఈ ఇన్ఫెక్షన్ మనము ఎక్కువగా పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట ఎక్కువ కామన్. ఇది మనం తినే ఆహారం నుంచి కానీ ద్రవాల నుంచి, వాటర్ నుంచి కానీ ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళకి చాలా మందికి ఏమీ కష్టం తెలియకపోవచ్చు. మనం ఎండోస్కోపీ చేసినప్పుడు కొంచెం పూత తెలిస్తే బయాప్సీ తీస్తే తెలుస్తుంది. లేదు అంటే చాలా మందికి డిస్పెప్సీ అంటారు, కడుపులో మంట కానీ, కొంతమందికి అల్సర్ ఉన్న వాళ్ళకి కడుపులో నొప్పి మంట, మన అన్నం తినగానే తగ్గుతుంది, ఖాళీ కడుపులో మంట నొప్పి వస్తుంది. ఇంకా రేర్గా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కడుపులో ఏంటంటే ఆకలి ఉండదు, రక్తహీనము ఏర్పడుతుంది. కొంతమందికి చాలా ఎక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాంతులు కూడా, వెయిట్ లాస్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది క్యూరబుల్ డిసీజ్. మనము దానికి కోర్సు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది క్లియర్ కాదు. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే రకరకాల పరీక్షలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎండోస్కోపీ చేసినప్పుడు కడుపులో పూత ఉన్నట్టయితే చిన్న బయాప్సీ ముక్క తీసి పరీక్ష చేస్తారన్నమాట. దాన్ని ఒక ర్యాపిడ్ యూరిన్ టెస్ట్ అంటారు. ఒక ద్రవంలో వేసి చూస్తారన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ ఉంటే అది పింక్ రంగులో మారిపోతుంది, అది కామన్. లేదంటే బయాప్సీ ముక్కను మనం ఫామ్ నీళ్ళ లోపల హిస్టోపాథాలజీ కూడా పంపించవచ్చు. అది కాకుండా ఎండోస్కోపీ లేకుండా గుర్తించవచ్చు అంటే గుర్తించవచ్చు. దీనికి బ్రెత్ టెస్ట్ అంటారు అన్నమాట. హెచ్ పైలోరీ అనేది కడుపు లోపల ఉన్న యూరియాని స్ప్లిట్ చేస్తుంది. కాబట్టి బ్రెత్ లో అమోనియా లెవెల్ ఎస్టిమేట్ చేయడం వల్ల హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకుంటారు. తర్వాత హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ని మనము ట్రీట్ చేస్తే కడుపులో ఉన్న గ్యాస్ట్రైటిస్, డ్యూడినైటిస్, అల్సర్, క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇద్దరు కడుపులో మనకి అల్సర్ వస్తే అది ఎక్కువగా కారం తినటం వల్ల వచ్చింది, యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చింది అనుకునేవాళ్ళు. కానీ అది 90% ఆఫ్ అల్సర్స్ ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఇది మెల్లగా ఉండి కడుపు లోపల యాసిడ్ని ఎక్కువ చేసి కడుపులో పొరలను ఎర్రగా చేసి దాంట్లో చిన్న పేగు లోపల అల్సర్ని కాచేస్తుంది, డ్యూడినల్ అల్సర్ని కాచేస్తుంది అనమాట. ఈ డ్యూడినల్ అల్సర్ వల్ల కడుపులో నొప్పి, మంట, కొంతమందికి వాంతులు, పేగు సన్నగా అయితే, కొంతమందికి రక్తము, వాంతులు కానీ, విరేచన నల్ల కానీ అవ్వచ్చు. ఇది కాకుండా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, బ్రూఫెన్, డైక్లోరైడ్ ట్యాబ్లెట్లు, ఇవి తీసుకోవడం వల్ల కూడా అల్సర్స్ వస్తుంటాయి. సో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ ఇన్ఫెక్షన్. అది పెద్దవాళ్ళలో నియర్లీ 60-70% వరకు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల కడుపులో పూతను, పేగులో పూతను, అల్సర్ డిసీజ్ని, క్యాన్సర్ని నివారించవచ్చు.